ఇటు పైసలు అటు పనులు. ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ వెనుక రహస్య ఒప్పందం, పొలిటికల్ పార్టీలు కంపెనీల మధ్య అగ్రిమెంట్లు, నాటి అధికార పార్టీని మచ్చక చేసుకున్న సంస్థలు, 100 కోట్లు చదివింపులు, రిటర్న్ గిఫ్టులు. హెటిరో సంస్థ పార్థసారథి రాజకీయ పార్టీలకు కార్పొరేట్ కంపెనీలకు మధ్య కంటికి కనిపించని తీరులో పరస్పరం ఉండే సంబంధాలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బయటపడుతున్నాయి. అధికారంలో ఉన్న పార్టీలకు విరాళ రూపంలో ఫండింగ్ చేయడం ద్వారా ప్రభుత్వం నుంచి అనుచిత లబ్ధి పొందడం ఆనవాయితీగా మారింది. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ఉనికిలోనికి వచ్చిన తర్వాత అధికారంలో ఉన్న పార్టీలకు వేల కోట్ల ఫండింగ్ కార్పొరేట్ కంపెనీల నుంచి డొనేషన్ గా వెళ్తున్నాయి. ఇవి ఎందుకు వెళ్తాయి అంటే ఇట్లాంటి సంస్థల నుంచి, పెద్ద పెద్ద కంపెనీల నుంచి ఏ ప్రభుత్వం కూడా అధికారంలో ఉన్నా కూడా వాళ్ళతో ఉన్నటువంటి ఒప్పందం ఎందుకంటే గాలి కాలుష్యము, నీటి కాలుష్యము, భూమి కాలుష్యము, నేల కాలుష్యము అయ్యేటువంటి ప్రాణాంతకమైనటువంటి కొన్ని కెమికల్స్ని కొన్ని కంటికి కనిపించని వాటి సూక్ష్మజీవులని, ఇలాంటి బ్యాక్టీరియాలని కంపెనీల వల్ల ఉత్పత్తి అవుతాయి. కాబట్టి వాటికి పర్మిషన్లు ఏవైతే ఇచ్చేటువంటి క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా కూడా వీళ్ళందరూ నోరు మూసుకొని ఉండేందుకు ఈ కంపెనీల నుంచి రహస్య ఒప్పందాలు చేసుకొని వీళ్లకు అనుమతులు ఇచ్చి ప్రజల ప్రాణాలు ఉంటేంది పీక్తేంది అనే కాన్సెప్ట్గా లోపాకారి ఒప్పందాలు కూడా చేసుకుంటారు అన్నట్టు. చేసుకున్నటువంటి వాటి విషయాలన్నిటిని కూడా ఇట్లా ఏకిపారేటువంటి విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటి. ఎందుకంటే ఇప్పుడు కెమికల్ కంపెనీ ఉంటుంది, అసలు అది ప్రజలకు దూరంగా నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలో, అక్కడ నిజంగా అసలు వనరులు ఉండవు, సాగు నేల ఉండదు అనేటువంటివి ఎక్కడో పెట్టుకోవాలి. కానీ ఇవాళ రేపు కొడుకులు ఏడ చేస్తున్నారు, అవన్నీ ఇండ్ల మధ్యలోనే పెడుతున్నారు. పెట్టాలి, దానికి బోర్డు పెట్టాలి, దానికి ఇంకా పర్మిషన్ పొల్యూషన్ బోర్డు ఇస్తుంది, సర్కిళ్ళల్లో ఇస్తారు, పోలీస్ స్టేషన్ల నుంచి ఉంటుంది, దానికి సంబంధించిన వివిధ శాఖల నుంచి ఇస్తుంది. ప్రభుత్వం నుంచి ఫైల్ కదలాలంటే సీఎం ఆఫీస్ దగ్గర నుంచి కింది స్థాయి ఆఫీస్ వరకు కూడా కదలాలి. అంటే వార్డు కార్యాలయం, కార్పొరేటర్ దగ్గర నుంచి మొదలుకొని సీఎం వరకు కూడా. మరి ఇంత డబ్బు పెట్టేటోడు మరి వాడు ఉట్టిగా పెడతాడు, పీకని పెడతాడా? ఇది ఒప్పందాలు అంటే ఇవి కంపెనీల నుంచి వచ్చేటువంటి ఒప్పందాలు ఇవి.